కూటమి ప్రభుత్వం, కూటమి నాయకత్వం తెలంగాణ విషయంలో రాజకీయంగా రాంగ్ బటన్ ప్రెస్ చేసిందా? నేను ఇలా అంటున్నానని నాగేశ్వర్ ఇష్యూని తవ్విపోసే ప్రయత్నం అనుకున్నారు. కాదు, అంతకు మించిన కారణాలు చాలానే ఉన్నాయి. అంతా కలిపి గట్టిగా వారం 10 రోజుల్లో జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తే వరుసపెట్టి ఇదేంటి రాజకీయంగా దూరదృష్టి లేకుండా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు, ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు, ఇలాంటి వ్యూహాలను ఎందుకు తెర మీదకి తెచ్చారు అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. పైగా రాజకీయంగా కూటమికి నష్టం చేయడము, పక్క రాష్ట్రంలో ఉన్న మిత్రుడు రేవంత్ రెడ్డికి హర్డిల్స్ క్రియేట్ చేయడమే కాదు, ప్రత్యర్థుల్ని బలపరిచేలాగా ఉన్నాయి ఆ వ్యూహాలు. ఆల్రెడీ సిమ్టమ్స్ కనపడుతూ ఉన్నాయి. ఆ సిమ్టమ్స్ ఏంటో, రాంగ్ బటన్ ప్రెస్ చేసిన ఆ 4-5 ఇష్యూస్ ఏంటో 1 by 1 చెక్ చేద్దాం. రెండు రాష్ట్రాలు రాజకీయంగా, భౌగోళికంగా సపరేట్ స్టేట్స్ అయినా గానీ ఇంటర్నల్ ఈక్వేషన్స్ విషయంలో ఇప్పటికీ ప్యారలల్ గా ఉన్నవి, పరస్పరం డిపెండ్ అయినవే కదా. అందుకోసమే ఈ విషయాలు అర్థమైతే గనక తెలంగాణ ఫ్యాక్టర్ విషయంలో రాంగ్ బటన్ ప్రెస్ చేయడం అనేది కూటమి మీద, ఇటు రేవంత్ రెడ్డి మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుందో మనకి అర్థమవుతుంది. డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం, లాజికల్ గా చూద్దాం. హైదరాబాద్ నడిబొడ్డున ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ, దట్టు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా. ఇది మా పౌరుషం, ఇది మా ప్రతాపం అని టీడీపీని సమర్థించే వాళ్ళందరూ జబ్బలు చరిచి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే తెలంగాణలో అదే టైంలో ఒక విభిన్నమైన చర్చ మొదలైంది కదా. టీడీపీ వ్యవస్థాపకుడి విగ్రహం ఇప్పుడు పెట్టడం ఏంటి, దట్టు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ విగ్రహావిష్కరణ చేయడం ఏంటి అని చాలా మంది ఆశ్చర్యపోతే, కమ్మ సామాజిక వర్గ ఓటర్ల కోసం, ఏది ఖమ్మంలోనూ హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ కాబట్టి ఆ ఓటుని కన్సాలిడేట్ చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ఇలాంటి వ్యూహాన్ని తెర మీదకి తెచ్చారు అని ఇంకొందరు మాట్లాడడం చూస్తా ఉన్నాం. సరిగ్గా అదే రోజు తెలంగాణ వైతాళికుడు రావి నారాయణ రెడ్డి విగ్రహావిష్కరణకు రమ్మంటే రేవంత్ వెళ్లలేదని బదులుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. రావి నారాయణ రెడ్డి అంటే రెడ్లు ఎలాగో కాంగ్రెస్ తోనే ఉన్నారు కాబట్టి కొత్తగా వచ్చేదేం లేదు, అదే ఎన్టీఆర్ ని భుజాన్ని వేసుకుంటే మాత్రం కమ్మ ఓట్లు కన్సాలిడేట్ అయితే కాంగ్రెస్ కి లాభం ఉండి బీఆర్ఎస్ కి నష్టం జరుగుతుందేమో అని ఆయన లెక్కేశారు అని చెప్తూ ఉన్నారు ఇప్పుడు చాలా మంది. పైగా ఇంకొందరైతే రేవంత్ వ్యూహాల్ని ఏదో రకంగా సమర్థించాలనుకునే వాళ్ళు ఇంకో మాట పోలికే తెస్తా ఉన్నారు. ఆ పటేల్ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించలేదా గుజరాత్ లో? పటేల్ కాంగ్రెస్ నాయకుడు కదా, మోడీ ఎలా ఆవిష్కరించారు, ఈ వ్యూహం కూడా అంతే గొప్పది అని పోల్చాలనుకుంటున్నారు. నిజానికి పోలికుందా? పటేల్ స్వతంత్రోద్యమ చరిత్ర విషయంలోనూ, నెహ్రూతో ఈక్వేషన్ విషయంలోనూ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పైగా భౌగోళికంగా ఆయన గుజరాత్ వాడు. మోడీ ఆ గుజరాతీ ప్రైడ్ తో పాటు ఆ ఫ్రిక్షన్ ఉన్నది అనే విషయాన్ని ప్రొజెక్ట్ చేసి అడ్వాంటేజ్ తీసుకోవడానికి, నెహ్రూ కంటే పటేల్ సమర్థుడు అనే వాదనని జనంలోకి తీసుకెళ్ళడానికి ఆ విగ్రహం పెట్టారు. ఆ వాదన చిరస్థాయిగా ఉండాలి అనే ఉద్దేశంతో అంత నిలువెత్తు ఆవిష్కరణ చేశారు. మరి ఇక్కడ ఎలా చెప్తారు? పైగా ఎన్టీఆర్ విధానాలు, ఇందిర విధానాలు ప్యారలల్ అని చెప్పి రేవంత్ చేసిన ప్రసంగం ఆ విగ్రహావిష్కరణ టైంలో, ఆనాడు ఎన్టీఆర్ గారు మొదలుపెట్టిన పక్కా ఇండ్ల పథకమే ఈనాడు ఇందిరమ్మ ఇండ్ల పథకం. సన్న బియ్యం ప్రతి పేదవాడు తింటున్నాడంటే ఆ స్ఫూర్తి వెనకాల అన్న ₹2 కిలో బియ్యం పథకం ఉన్నదని. ₹2 కిలో బియ్యానికి, ఇప్పుడు తమ ప్రభుత్వం ఇస్తున్న బియ్యానికి, ఎన్టీఆర్ కట్టిన పక్కా ఇళ్లకి, ఇందిరమ్మ ఇళ్లకి పోలికలు ఉన్నాయి అని చెప్పడం చూస్తే అర్రర్రర్ర రాజకీయాన్ని మిక్సీలో వేసి మరీ ఇంత గిరగిర తిప్పాలా అనిపించింది. ఎన్టీఆర్ది ఇందిరది సేమ్ విధానం అయితే సపరేట్ గా పార్టీ పెట్టి ఇందిరతో ఎందుకు కొట్లాడతారు? రెండు సిమిలర్ విధానాలు ఉన్నవాళ్ళు రాజకీయంగా కొట్లాడే పరిస్థితి ఉంటుందా? అంటే చరిత్రను కూడా తమకు తగ్గట్టుగా మెలితిప్పి చుట్టుకునే ప్రయత్నం. మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే టైంలో, ఇదే ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఆ పార్టీ జరుపుకునే మహానాడులో తెలంగాణ మీద చేసిన కామెంట్ ని గుర్తు చేసి తీరాలి. ఇక్కడ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఏమన్నారు ఆ మహానాడు వేదిక మీద? ఈ తెలంగాణ అనే పదము డిక్షనరీలో ఎక్కడా లేదు. చూశారు కదా, డిక్షనరీలోనే తెలంగాణ అనే పదం ఎక్కడా లేదు అంటున్నారు. ఇది ఎంత దుస్సాహసమైన మాట. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలా. పైగా తెలంగాణ అనేది కేవలం ఒక పదబంధం కాదు కదా, భావోద్వేగం, జీవితం, అన్నిటికీ మించి రాజ్యాంగబద్ధంగా ఇప్పుడు ఏర్పాటైన మహోన్నతమైన, అత్యున్నతమైన రాష్ట్రం కదా. ఆ తెలంగాణతో పెట్టుకోవడం వల్లే కదా చాలా మంది రాజకీయ కూసాలు కదిలి తుడిచిపెట్టుకుపోయింది. గత 15 ఏళ్ల చరిత్ర కదా ఇది, పచ్చిగా ఉన్న చరిత్ర కదా. మరి అలాంటి వేదిక మీద తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అంటే నాయకత్వం ఎండార్స్ చేసినట్టు, సమర్థించినట్టు, ఆ నాయకత్వాన్ని మెప్పించడానికి ఇలాంటి నాయకులు మాట్లాడినట్టు. వాళ్ళ రాజకీయ లెక్కలు వాళ్ళకు ఉండొచ్చు, కానీ జనం మనోభావాల పరిస్థితి ఏంటి? ఈ రెండు కోయిన్సైడ్ అవుతాయి ఆలోచనల్లో. మీరేమో ఎన్టీఆర్ విగ్రహాన్ని తెలంగాణలో ఆవిష్కరిస్తారు, తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అని ఆ పార్టీ వేడుకలో మాట్లాడతారు. ఈ రెండు
ఉండేసరికి ఆంధ్ర ప్రయోజనాల కోసం తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పని చేస్తున్నారు అని బీఆర్ఎస్ చేస్తున్న వాదనకి బలం వచ్చి కూర్చుంటుంది. కాదంటానికి కారణాలు కనపడవు. ఆయన పార్టీ కాంగ్రెస్ అయినా గానీ, టీడీపీ ఇప్పుడు బీజేపీతో ఉన్నా గానీ, వీళ్ళు ఇలా ఎన్టీఆర్ విగ్రహం విషయంలో కోయిన్సైడ్ అయ్యేలాగా ఉన్నారు అంటే ఆంధ్ర విధానాలనే రేవంత్ అమలు చేస్తున్నారు. ఆంధ్ర నాయకత్వాన్ని, చంద్రబాబు పాలసీల్ని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్న నాయకుడు రేవంత్ అని బీఆర్ఎస్ చేస్తున్న వాదనకి బలం వచ్చినట్టు ఈ పరిణామాలతో. ఇప్పుడు తెలియకపోవచ్చు ఈ ఫ్రిక్షన్, ఈ ప్రభావం. రోజులు గడుస్తున్న కొద్దీ తెలంగాణ ప్రభుత్వానికి సవాళ్లు, పరిపాలనాపరమైన వ్యతిరేకత వస్తున్న కొద్దీ ఇలాంటి భావోద్వేగపరమైన, భావజాలపరమైన, భౌగోళిక ఆర్గ్యుమెంట్ వచ్చి జోడవుతుంది. అప్పుడు తట్టుకోవడానికి శక్తి సరిపోతుందా? ఆల్రెడీ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు, పైగా తెలంగాణలో 2028లోనే ఎన్నికలు జరగాల్సి ఉంది కదా లెక్క ప్రకారం. అంటే ఏపీలో కంటే 6 నెలల ముందు ఎన్నికలు జరుగుతాయి. తెలంగాణలో కనుక ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్ని ఎదురుకొట్టింది అనుకోండి కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, టీడీపీకి మానసికంగా ఎదురు దెబ్బ తగిలినట్టు. అక్కడున్న రూలింగ్ పార్టీ ఓడింది, నెక్స్ట్ ఏపీలోనే అనే ఫీలర్ ఆటోమేటిక్ గా బలపడుతుంది కదా. 2023-24లో జరిగింది అదే కదా. 2023లో కేసీఆర్ ఓడారు, నెక్స్ట్ జగన్ కూడా ఓడతారు అనే ఫీలింగ్ బ్యాక్ ఇన్ సైడ్ పడింది చాలా మందికి. భౌగోళిక రాజకీయ సామీప్యత వల్ల వచ్చే ఇంపాక్ట్ ఇది, దీన్ని కాదనలేము. మరి ఇలాగా వేదికల మీద నేతలు మాట్లాడుతూ ఉంటే నాయకత్వాలు ఖండించకపోవడం ఏంటో, కనీసం కరెక్షన్ కూడా విడుదల చేయకపోవడం ఏంటో, కులకోణంలో ఆలోచించి ముఖ్యమంత్రులు విగ్రహావిష్కరణలు చేసి అదొక రాజకీయ వ్యూహం అని సమర్థించుకోవడం ఏంటో, ఇవన్నీ చూస్తే తెలంగాణ ఏపీ రాజకీయాలు ఎంత పెక్యులర్ గా తయారయ్యాయి అని అర్థమైపోతుంది కదా. ఈ 2 ఇన్సిడెంట్లు, విగ్రహావిష్కరణ గానీ, తెలంగాణ డిక్షనరీ గానీ, 2 కీలకమైన అంశాలు అయితే, మూడో ఇంపార్టెంట్ ఎలిమెంట్ నాగేశ్వర్ వ్యవహారం. నాగేశ్వర్ పవన్ కళ్యాణ్ విషయంలో కామెంట్లు చేయడం, ఆ కామెంట్ల విషయంలో వెనక్కి తగ్గడం జరిగినా గానీ తెలంగాణలో భావోద్వేగం, మరీ ముఖ్యంగా మేధో వర్గాలు, జర్నలిస్టులందరూ నాగేశ్వర్ కి మద్దతుగా ఏకం కావడం చూశాం కదా. తెలంగాణకి నాగేశ్వర్ కామెంట్లకి సంబంధం ఏంటి అని చాలా మంది మాట్లాడుతున్నారు కానీ, అసలు తెలంగాణ వాడు నాగేశ్వర్ ఏపీ రాజకీయాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని వాదించిన తర్వాతే కదా తెలంగాణ అనే ఫ్యాక్టర్ నిద్రలేచింది. మనకు అనుకూలంగా ఉండడం కోసం అసలు నాగేశ్వర్కి ఏం సంబంధం తెలంగాణ వాడు అని అనేసాము. తెలంగాణ వాడు అన్నారు కదా, అందుకని తెలంగాణ నాగేశ్వర్ని హక్కుని చేర్చుకుని తెలంగాణ వాళ్ళు మాట్లాడొద్దా ఏపీ రాజకీయాన్ని అని అనడమే కాదు, ఇప్పుడు బరాబర్ మాట్లాడతాం అని సవాల్ చేసే వరకు వచ్చింది. దట్టు నాగేశ్వర్ కూడా ఏపీ ప్రజల వైపు నుంచి ప్రతి అంశాన్ని ప్రస్తావిస్తా అని చెప్తూ అమెరికా విషయాలు మాట్లాడుతున్నా, ఇరాన్ విషయాలు మాట్లాడుతున్నా, గుజరాత్ విషయాలు మాట్లాడుతున్నా, ఆంధ్రప్రదేశ్ విషయాలు కూడా మాట్లాడుతా అలాగే అని అనేసరికి ఇప్పుడు కూటమికి లేనిపోని సవాల్ వచ్చి కూర్చుంది. అంటే నాగేశ్వర్ ఇప్పుడు కంటిన్యూస్ గా మాట్లాడతారు, దానికి తోడు తెలంగాణ జర్నలిస్టులు కూడా ఏపీలో విషయాల్ని క్రిటికల్ గా ఎత్తుకుంటే గనక కూటమికి సవాళ్ళు వచ్చి పడతాయి కదా. అలాగని కేసులు కట్టో, ఎదురుదాడి చేసో సైలెంట్ చేద్దామా అంటే అలాంటి పరిస్థితి లేకపోయే. కొద్ది నెలలుగా జరుగుతున్న పరిణామాలు చూస్తా ఉన్నాం కదా. ఏపీలో ప్రభుత్వం, పోలీసులు వచ్చి తమ మీద ప్రతాపం చూపిస్తా ఉంటే రేవంత్ ఎందుకు అడ్డుకోవట్లేదు అని తెలంగాణ జర్నలిస్టులందరూ ఏకమవడం ఆల్రెడీ చూశాం కదా. ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ ప్రభుత్వానికి ఇబ్బంది, ఏపీ కూటమికి సవాలు వచ్చి కూర్చున్నాయి. అంటే జర్నలిస్టులందరూ ఇప్పుడు ఏపీ విషయాల మీద, కూటమి మీద క్రిటికల్ లుక్ వేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఆల్రెడీ సిమ్టమ్స్ కనపడతా ఉన్నాయి కదా. కోడి చెరువు ఒక ఎగ్జాంపుల్. అఫ్ కోర్స్ ఎన్నైనా వాదనలు చేయండి, అది బానిఫైడ్, అక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు అని ఏమైనానండి, కానీ హైడ్రా ఓ పక్కన తెలంగాణ ప్రజల ఇళ్ళు వాకిళ్ళు కూల్చేస్తా ఉంది, ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ ప్రయోజనాల విషయంలో మాత్రం హైడ్రా గానీ తెలంగాణ ప్రభుత్వం గానీ ఏం మాట్లాడవా అనే ఫీలర్ జనంలోకి వెళ్ళిపోయింది కదా. ఎన్ని వాదనలు చేసినా, టెక్నికాలిటీస్ గురించి ఏం చెప్పినా గానీ ఆ మెసేజ్ వెళ్ళిపోయింది కదా. ఆ మెసేజ్ తీసుకెళ్ళింది ఎవరు? తెలంగాణ జర్నలిస్టులే. అంటే ఇంపాక్ట్ మొదలైపోయింది, అది స్టార్టింగ్ పాయింట్ అనుకోవాలి. మామూలుగా అయితే సామరస్యంగా, వ్యూహాత్మకంగా ఉండుంటే గనక ఇలాంటి పరిస్థితి రాకపోవు. మరి కూటమి ఆలోచన ఎందుకు చేయలేదు? పైగా ఇప్పుడు తెలంగాణ జర్నలిస్టులు కనుక ఫర్మ్ గా, స్టిఫ్ గా నిలబడితే మమ్మల్ని ఎలా టచ్ చేస్తారు అని చెప్పి చేయి కలిపి ఇలాగే మాట్లాడడం మొదలు పెడితే గనక కూటమికి సవాలు, వైసీపీకి అడ్వాంటేజ్. అంతే కదా. ఏపీలో వైసీపీ తరఫున వాదన వినిపించే గొంతులు మీడియాలో అతి తక్కువ కదా. మరి అలాంటి కష్టకాలంలో తెలంగాణ జర్నలిస్టులు గనక కూటమిని క్రిటికల్ గా తగులుకుంటే వైసీపీకి అడ్వాంటేజ్. అంటే సొంతంగా నష్టము, ప్రత్యర్థికి లాభం చేసింది టీడీపీ ధోరణి. నాగేశ్వర్ మీద ఎదురుదాడి చేయాలనుకున్న ఫలితం కాదనగలమా? పైగా నిరసనకి దిగిన జర్నలిస్టుల విషయంలో గానీ, ఆలోచన పరుల విషయంలో గానీ జనసేన రియాక్షన్ చూస్తే పుండు మీద కారం జల్లినట్టు అనిపించింది. తెలంగాణలో కాస్త ఆలోచన గల ఎవరికైనా ఏమన్నారో చూడండి జనసేన నాయకులు. కొంతమంది తాగుబోతు మహిళలను పట్టుకొచ్చి కేవలం డబ్బులిచ్చి, నిన్నటి దినం చాలా బాధాకరం, దెబ్బకి దెబ్బ అయితే ఉంటుంది ఇలా మాట్లాడారు. పైగా పవన్ కళ్యాణ్ తెలంగాణ మీద కూడా దృష్టి పెడతారు అని అఫీషియల్ గా ఆ పార్టీ చేస్తున్న ప్రకటనలు చూస్తూ ఉంటే మొత్తం ఈ హోల్ ఎపిసోడ్ అంతా జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు రాజకీయ హడావిడి చేసి అడ్వాంటేజ్ తీసుకోవాలనే ప్రయత్నమా అనే ఆలోచనలు కూడా కలుగుతూ ఉన్నాయి. అంటే ఈ హడావిడి అంతా అంటే ఎన్టీఆర్ విగ్రహం అయినా కావచ్చు, తెలంగాణలో జనసేన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం లాంటి ప్రకటనలైనా కావచ్చు, ఇవన్నీ జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే జరుగుతున్నాయి, సెటిలర్ ఓట్ల
కోసం అని అంటున్నారు కానీ అక్కడతో అయిపోదు సినిమా. అసలే ఫ్యాక్ట్ 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కనబడుతుంది అనేది అయితే కాదనలేని వాస్తవం కదా. ఈ ఫ్యాక్టర్స్ లో ఏ మాత్రం దూకుడుగా వెళ్ళినా కానీ తెలంగాణలో రేవంత్ కూడా నష్టం. ఇంకో పక్కన వైసీపీకి బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్. ఒకవేళ బీఆర్ఎస్ కనుక గెలిస్తే ఏపీ మీద సైకలాజికల్ గా పడే ప్రభావం అపారం. వైసీపీకి వచ్చే అడ్వాంటేజ్ ఇమ్మెజరబుల్. మరి ఇలాంటి పరిస్థితుల్ని పరిణామాల్ని కొరివితో తలగొక్కున్నట్టు ఎందుకు తెచ్చుకుంటా ఉంది కూటమి? అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనుకునే తత్వమా, లేదంటే లోతుగా ఆలోచించలేని పరిస్థితి? కారణం ఏంటి? మొత్తానికి ఏపీ రాజకీయాన్ని తెలంగాణ పరిణామాలు మరోసారి శాసించబోతున్నాయి అని ఈ ఈక్వేషన్స్ చూస్తే అనిపిస్తుంది కదా. మీరైతే ఏమంటారు? మీరు ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా కానీ నేను చెప్పిన పాయింట్ ఆఫ్ వ్యూ మీద మీ కామెంట్ ఏంటో పార్లమెంటరీ లాంగ్వేజ్ లో చేయండి, మనం మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్.